భారం పెట్టాలని నేను కోరుకుంటున్నాను అండి. మీ అందరిపైన నేను చాలా భారం పెట్టాలని కోరుకుంటున్నాను. అది ప్రార్థన చేయమని. కంగారు పడకండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అండి. ఏం ప్రార్థన చేయాలో ఒక 7 మాటలు టకటక చెప్తాను, అంత టైం ఏం తీసుకోను అండి. దేవుని మందిరంలో ఆయన స్వరం వినపడుతుంది అండి. దయచేసి నన్ను క్షమించాలి, నేను చెప్పులు వేసుకున్నాను. ఇది ఎర్త్ అవుతుంది. ఈ మైక్ పట్టుకున్నాం కదా, ఈ మైకు ఎర్త్ అవుతుంది, అందుకని చెప్పులు వేసుకోవటం జరిగింది. దయచేసి దాన్ని గమనించమని మీకు మనవి చేస్తున్నాను. దేవుని మందిరంలో ఏం వినపడుతుందండి? దేవుని స్వరం వినపడుతుంది. అలాగున ఈ దేవుని మందిరాన్ని దైవ సేవకులు డేవిడ్ రాజయ్య గారు, మార్తమ్మ గారి చేతుల మీద దేవునికే ప్రతిష్ఠించడం జరిగింది. ఇది దేవుని మందిరం ఇక నుంచి. ఏమండి, ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా దేవుని మందిరానికే ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ దేవుని మందిరంలో, ఈ యొక్క లేఅవుట్ 1లో ఏ ప్రజలు వారికి తెలిసి ఈ మందిరం లోపలికి అడుగుపెట్టినా ఆ ప్రతి ఒక్కరితో దేవుని స్వరం మాట్లాడాలని మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినది. ఒక్కసారి చదివి పెట్టండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ఎవరైనా 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. బాలుడైన సమూయేలు పండుకున్నాడంట, నిద్రపోతా ఉన్నాడంట. సమూయేలు అని దేవుని స్వరం వినబడిందంట. ఆయన తుల్లు దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచాడు. నేను చిత్తమండి ఉన్నానని పరిగెత్తుకుని ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఎవరో యాజకుడు ఉంటారు కదా మందిరంలో, ఆ యాజకుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చిన్నపిల్లాడు, అయ్యా నన్ను పిలిచావా అని అడిగాడు. ఆయన అన్నాడు, నాన్న నేను పిలవలేదురా, పడుకో అన్నాడు. మరలా వచ్చి పడుకుంటే మరలా దేవుని స్వరం సమూయేలు అని పిలిస్తే మరలా తుల్లిపళ్ళేసి మరలా దగ్గరికి వెళ్ళి ఏలీ, ఆయన యాజకుడు అనమాట, ఏలీ అంటే ఆయన, అయ్యా పిలిచావా అని అడిగాడు. అడిగితే నేను పిలలేదు నాన్న అన్నాడు. మరలా పడుకుంటే మరలా దేవుడి స్వరం మరలా సమూయేలు వినపడుతుంది. దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏం చేస్తారండి? మాట్లాడతారు. ఆయన స్వరం వినపడుతూ ఉంటుంది. మరలా లేచి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నాన్న ఈసారి కనుక పిలిస్తే చిత్తము దేవా నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు. ఆయన ఏం చెప్తాడు మళ్ళీ తర్వాత చెప్పే అని అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది మ్యాటర్. దేవుడు మాట్లాడతాడని ఆయనకు కూడా తెలుసు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని. ఈసారి పిలిస్తే ఎలాగని మాట్లాడు అన్నాడు. మరలా పడుకుంటే మరలా దేవుడు స్వరం సమూయేలు అని పిలిస్తే ఆయన లేచి చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పండి అంటే జరిగేది జరగబోయేది మొత్తం చెప్పాడు. తెల్లారయ్యాక ఏలీ పిలిచి నాన్న ఏం చెప్పాడో మొత్తం చెప్పంటే మొత్తం చెప్పాడు. ఆయన చెప్పినట్టే అచ్చం అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, లేఅవుట్ 1 ప్రజలు కానీ, క్రిస్టియన్పేట ప్రజలు కానీ, కొవ్వూరు గ్రామంలో ఆరికరావుల దగ్గరగా ఉంది ఇక్కడ ప్రజలు కానీ, ఎవరైనా ఇక్కడ మందిరం జరుగుతూ ఉంది, ఆ మందిరాన్ని దర్శించాలని దేవుడు ప్రేరేపించి వస్తే వాళ్ళతో ఎవరు మాట్లాడాలా? నేను మాట్లాడతాం కాదు. నేను నిమిత్తం మాత్రం, నాకేం చదువు తక్కువ, ఏం తెలిసాదు అండి. ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. ఆయన స్వరం వినబడాలి. అలాగే మీరు అందరూ ఏం చేయాలి? ఏం చేస్తారు? ప్రార్థన ఏం చేస్తారు? ప్రభువా నీ మందిరంలో లేఅవుట్ 1లో ప్రారంభించబడింది. దైవ సేవకులు సుధాకర్ గారి ద్వారా పరిచర్య జరగటానికి మీరు కృప చూపిస్తున్నారు. అక్కడికి ఎవరు వచ్చినా నీ స్వరము వాళ్ళకి వినిపించిన ప్రభువా అని ప్రార్థన చేయండి. ఏమంటే అయిపోయింది. ఇంకెక్కువ నేను ఎక్కువ చెప్పలేను. నిర్గమాకాండం 25-22లో అన్నాడు, దేవుని మందిరంలో మందసం ఉంటుంది, ఆ మందసంలో కరుణాపీఠం ఉంటుంది, ఆ కరుణాపీఠం మీద యేసుప్రభు కూర్చొని ఉంటాడు. అక్కడ దైవ సేవకుడు ధూపం వేస్తూ ఉంటే ఏమండి, ఆ ధూపమును దేవుడు ఆగ్రహించి, అంటే దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆగ్రహించి ఆ దైవ సేవకుడితో మాట్లాడుతూ ఉంటాడంట. ఏమండి, అలాగా దైవ సేవకుడితో మాట్లాడతాడు దేవుడు. ఏమండి, ప్రవక్తతో మాట్లాడతాడు దేవుడు. అలాగే వచ్చిన మీ అందరితో కూడా దైవ సేవకుని ద్వారా ఏమండి దేవుడు మాట్లాడాలి. దేవుని కార్యాలు జరగాలి. దేవుడు మాట్లాడితే మారు మనసు పొందుతారు. దేవుడు మాట్లాడితే బాప్తిసం తీసుకుంటారు. దేవుడు మాట్లాడితే బతుకు మార్చుకుంటారు. దేవుడు మాట్లాడితే ఏమండి, నేను మాట్లాడితే ఏమవుదో అవుతుంది, ఏమి లేదు. నేను మాట్లాడితే ఏమవుదు. అదే దేవుడు మాట్లాడితే మారు మనసు పొందుతారు. పాపాల విషయమే పశ్చాత్తాపడతారు. ఏమండి, బాప్తిస్మం తీసుకుంటారు, కన్నీరు కారుస్తారు, దేవుని కొరకే జీవించాలన్న తీర్మానంలోకి వస్తారు. ఎప్పుడు దేవుడు మాట్లాడితే. అలాగ ప్రభువా నీవు మాట్లాడాలా, ప్రతి ఒక్కరిని స్వరం వినాలి అని ప్రార్థన చేయండి. ఏమండి, గుర్తుంటుందా అమ్మ? గుర్తుంటుందా? నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి. చేస్తారా?
ఏమండి? ఏమని ప్రార్థన చేస్తారా? ప్రభువా, మందిరంలో ఎవరు వచ్చినా నీ స్వరమును వినిపింప చేయండి ప్రభువా. ఆ మాట మీరు ఆ ప్రార్థనలో ప్రతి పూట మీరు చేసినప్పుడల్లా నా విషయం మీరు జ్ఞాపకం చేసుకుని అనేక మందితో దేవుడు మాట్లాడాలి, అనేక మంది మారాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, వారు పరలోక రచన సిద్ధపరచబడాలి అంటే దేవుని స్వరం ఖచ్చితంగా వినబడాలి. అది ఆ ప్రార్థన మీరు చేయమని మీకు మనవి చేస్తున్నాను. ఏమండి? అలాగే కీర్తన 65వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మందిరంలో మేలు చేత తృప్తిపరుస్తాడంట. ఏం చేస్తాడంట? దేవుని మందిరంలో దేని చేత తృప్తిపరుస్తాడంటండి? ఒకసారి చదివి పెట్టమ్మా. నీ ఆవరణంలో నివసించుట, నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అన్నాడు. ప్రభువా, మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఏం చేయి ప్రభువా? మేలు చేత తృప్తిపరచు ప్రభువా అని మీరేం చేయాలా? నేను ఎలాగ చేస్తానులేండి. ఒక్కటి చేస్తే అంత బలంగా ఉండదు, అది నా బాధ. మీరు అందరూ చేస్తే ఎలాగ ఉంటుంది? ఒక పేట, 2 పేటలు, 3 పేటలే సూపరు. మరి ఇక 50 పేటలు అయితే ఇక అదిరిపోద్ది అనమాట. మామూలుగా తెగదెక బలంగా ఉంటుందని మీ అందరూ ప్రార్థన చేయమని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? ప్రభువా, నీ మందిరంలోని మేలు చేత మమ్మలను తృప్తిపరచండి ప్రభువా. మందిరంలో ఎవరు అడుగు పెడితే వాళ్ళని నీ మేలు చేత తృప్తిపరచయ్యా అని ప్రార్థన చేయండి. ఏమండి? ఇంకెక్కువ చెప్పలేను. ఒక్కొక్క మాట ధ్యానం చేయడానికి చాలా ఉంటుంది, కానీ సమయం ఇప్పటికే చాలా అయింది. ఏమండి? కాబట్టి ఇంకా మనం కొంచెం ముందుకెళ్దాం. కీర్తన 92:13 దేవుని మందిరంలో యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో ఏమవుతారంట? వర్ధిల్లుతారు అన్నాడు. ఇప్పుడు ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేయాలి? వర్ధిల్లింపజేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనందరినీ దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. ఆయన మందిరంలో నాటబడిన వాళ్ళంగా మనల్ని సిద్ధపరుస్తాడు. మనం ఇంకా అనేక మంది కొత్త వారిని, దేవుని ఎరగని వారిని, అన్ని జనులను ప్రభువా నీ మందిరానికి ఆకర్షించండి, నీ మందిరంలోని మేలు చేత తృప్తిపరచండి, నీ స్వరమును వినిపింపజేయండి, నీ మందిరంలో నాటబడిన వారిలాగా చేయండి, నీ మందిరంలో వారిని వర్ధిల్లింపజేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఏమండి? చేస్తారా? ఎన్ని మాటలు చెప్పాను? మూడే కదమ్మా. ఎన్ని మాటలు చెప్పాను? ఏం చెప్పాను చెప్పండి? ఆయన స్వరము వినిపింపజేయాలి, ఆయన మేలు చేత తృప్తిపరచాలి, ఆయన వర్ధిల్ల చేయాలి. అన్నీ ఆయనే చేయాలి. మనం వల్ల ఏమవుతుంది? ఉత్తిది మనం ఏం లేదు. ఏమండి? 4వది 1 రాజుల 8వ అధ్యాయం 37వ వచనం. ఎవరైనా క్షామము కలిగినప్పుడు, ఎవరికైనా తెగులు కలిగినప్పుడు, ఎవరికైనా గాల్పు దెబ్బ కానీ, ఎవరికైనా చిత్తపట్టుట కానీ, ఎవరికైనా మిడతల వలన వాళ్ళ పంట పాడైపోయినా కానీ, ఎవరికైనా చీడపురుగుల వలన వారికి నష్టం జరిగినా కానీ, ఎవరికైనా శత్రువుల వలన ఇబ్బంది కలిగినా కానీ, ఎవరికైనా వ్యాధి బాధ శోధనలో పడినప్పుడు, అలాంటి బాధలో ఉన్నవారు, అలాగ నష్టపోయిన వాళ్ళు, వాళ్ళకి పొలం ఉందనుకోండి, చీడపురుగులు వెళ్తే ఏమవుతుంది? పాడైపోతుంది. వాళ్ళకి వ్యాధి వచ్చిందనుకోండి, ఏమవుతుంది? ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇలాగంటి ప్రజలు ఎవరైనా ఉండి వారికి తెలిసి ఇక్కడ మందిరం ఉందని వాళ్ళు వస్తే కనుక వారిని దేవుడు ఏం చేయాలి? స్వస్థపరచాలి. ప్రభువా నీవు ఆ కార్యం చేసి పెట్టు ప్రభు అని మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చూడండి ఆ మాట 1 రాజులు 8:37 ఫస్టే చెప్పినట్టున్నాను. దేశమందు క్షామము కానీ, తెగులు కానీ, గాల్పు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగులు కానీ కలిగినను శత్రువు వారి దేశము పట్టణంలో వారిని ముట్టడి దెబ్బ అనమాట అండి. చుట్టూ ముట్టడి దెబ్బ వేసేసినా కానీ, ఏ తెగులు కానీ, ఏ వ్యాధి కానీ ఇశ్రాయేలులకు మనోవ్యాధిని ఎవరికి ఏది జరిగినా వాళ్ళు నీ మందిరం వైపు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించుదువుగాక, వారికి స్వస్థతనిచ్చుదువుగాక, వారిని కనికరించుదువుగాక అని సొలొమోను గారు చేస్తున్న ప్రార్థనలో ఇదొక మాట. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి? చేస్తామని మాట ఇచ్చారా? అందరూ మాట ఇచ్చండి. అందరూ చేయొద్దండి. చేయకపోతే దేవుడు అడుగుతాడు. మరి నాకేం తేలదు. ఇంకా చేయకపోతే ఎవరు అడుగుతారు?
దేవుడు అడుగుతాడు, ఏం చేయాలి ప్రార్థన? ఏం చేయాలి? పాస్టర్ గారికి డబ్బులు కుమ్మరించని చేయాలా? అది అడుగుతలేదు నేను అండి. పాస్టర్ గారికి లేకపోతే ఏదో కావాలని అడుగుతలేదు అండి. ఎవరిస్తే వాళ్ళకి ఆశీర్వాదం దేవుడు అన్నీ చూస్తాడు, అది వేరే విషయం. కానీ నేను అడిగేది ఏంటి? అనేకులు రక్షణ పొందాలి, అనేకులు స్వస్థత కలగాలి, అనేకులు దేవుని స్వరాన్ని వినాలి, అనేకులు ఏమంటే మేలు చేత మందిరంలో తృప్తిపరచబడాలి. అది మనం ప్రార్థన చేయాల్సినటువంటి అంశం అని మీకు నేను మనవి చేస్తున్నాను. 5వది కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం, దేవుని మందిరంలోని సమృద్ధి చేత వారిని నింపాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి, ఆయన మందిరంలోకి వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? సమృద్ధి. నా గిన్నె నిండి ఏమవుతుందంట? పొర్లుచున్నది అన్నాడు. అలాగా మందిరంలోకి వచ్చేటప్పుడు పేదరికంలో రావచ్చు, కానీ వాళ్ళు దేవుడి చేత ఆశీర్వదించబడి గిన్నె నిండి పొర్లేలాగా ఇంకా అనేకులకి ఇచ్చేలాగా దేవుడు వారిని ఆశీర్వదించాలి. మందిరంలో వారికి సర్వ సమృద్ధిని ఇవ్వాలి అని మనమందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమంటే ఇంకెక్కువ దాని గురించిన వివరణ, ఇంకెవరెవరు అలా సమృద్ధిలోకి వచ్చారు, ఎవరెవరికి అలా జరిగింది, అన్నీ చాలా ఉంటాయి, అన్నీ చెప్పలేను, టైం లేదు. 6వది కీర్తన 84:4, ఆ మందిరంలోనే నివసించేలాగా తయారైపోతే వారు ధన్యులు అన్నాడు. ఏమండి, అందరూ కూడా మందిరంలోకి ఎవరెవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు ధన్యులను చేయాలి అని ప్రార్థన చేయాలి. ఏమండి, యెషయా గ్రంథం 56:7 మనం చదివితే ఆయన మందిరంలో నివసిస్తేనంట ఆనందం కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? నా ప్రార్థనా మందిరంలో వారిని నేను ఆనందింపజేస్తాను అన్నాడు. ఏమండి, మందిరంలోకి ఎవరెవరు అడుగు పెడతారో ప్రభు వాళ్ళందరినీ ఏం చేయాలి? అయ్యా ఆనందింప చేయయ్యా అని మనం ఆయనకు మనవి చేసుకోవాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనకు విజ్ఞాపన చేయాలి, ఆయనను ఏమండి గోజాడాలి, ఆయనను ఏమండి యాచించాలి. అలాగే మీరందరూ ప్రయాసపడాలని నేను మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి భారాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ ప్రార్థిస్తానని మాటిచ్చారు కాబట్టి నాకు 1000 ఏనుగులంత బలం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఏమంటే ఆఖరిగా కీర్తన 118వ అధ్యాయం 26వ వచనం, ఆయన మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనలు ఉంటాయంట. ఏముంటాయంటండి? దీవెనలు ఉంటాయంట. ఈ 7 మాటలు మనకి దేవుడు అనుగ్రహించునుగాక. అలాగే ఇక నుంచి ఈ మందిరంలో ఎవరెవరు అడుగు పెట్టబోతున్నారు? మొదటగా సహోదరి మందిరం కడుతున్నప్పుడు ఆమె ఆ వీధంతా వచ్చేవాళ్ళం, అయ్యగారు ఎప్పుడు అయిపోద్దండి మందిరం, ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? ఎఫ్రాయిం గారు ఎక్కడ ఉన్నారు? ఎఫ్రాయిం గారు వారు, అలాగే మేడం గారు చాలా ఆశపడి ఎప్పుడు మందిరం స్టార్ట్ చేస్తారు అయ్యగారు, మేము మొట్టమొదటిగా మందిరంలోకి వస్తాం, మాకు ఆరాధనకి వెళ్ళడానికి చాలా దూరంగా ఉంది, ఇక్కడికి వచ్చాం, ఇల్లు కట్టుకుని మీ మందిరానికి వస్తాం అని వాళ్ళు చాలా ఆశపడి అడుగుతూ ఉండేవారు. దేవుని కృప వలన త్వరలోనే ఇలాగ చేయడానికి దేవుడు కృప చూపించారు. ఏమండి, ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేయాలి? దీవెనల చేత నింపాలి. అలాగని మనం ప్రార్థన చేయాలి. అలాగే మన అమ్మ పేరేంటమ్మా? అమ్మ పక్క వీధమ్మా, ఏం పేరమ్మా? సుభద్ర గారు, వీరి కోసం అలాగే ఎఫ్రాయిం గారి కోసం మీరందరూ ప్రార్థన చేయాలని మీ అందరికీ వారి పేర్లు కూడా చెప్తున్నాను. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రత్నకుమారి గారు, సుభద్ర గారు, అమ్మ వీరిద్దరి కోసం, ఎఫ్రాయిం గారి భార్య రత్నకుమారి గారు, ఎఫ్రాయిం గారు, రత్నకుమారి గారు, సుభద్ర గారు, వీరి కుటుంబాలకు ప్రభువా మీరు కృప చూపించండి అని మీ ప్రార్థనలో ప్రతి పూట జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ ఆశీర్వాదాల చేత మనందరిని దేవుడు